ఆ మధ్యన మహారాష్ట్రకి సంబంధించినటువంటి ఒక డ్రైవరు నేను 400 కోట్ల రూపాయలు గుజరాత్ వ్యాపారస్తుడు ఒక ఆయన డబ్బులు పెడితే నేను ఆ కంటైనర్ వేసుకుని వచ్చాను. మధ్యలో నన్ను కట్టేసేసి డబ్బులు దోచుకుపోయారు కర్ణాటకలోకి వచ్చాక అన్నటువంటి చెప్పుకొచ్చాడు. దాంతో 2 రాష్ట్రాల్లో గొడవ. ఇది బీజేపీ డబ్బులు పంచడానికి పంపించింది అన్నటువంటిది కర్ణాటకోళ్ళు, లేదా అసలు కర్ణాటక కాంగ్రెస్ వాళ్ళ డబ్బులు అయ్యని అని చెప్పేసి వీళ్ళు ఇద్దరి మధ్యన రచ్చ నడిచింది. ఆ వీడియో చేసింది ఒక డ్రైవర్, ట్రక్ డ్రైవర్. ఆ డ్రైవర్ అట్లాగే ఉన్నాడు. అతను చెప్పిన తర్వాత అటు మహారాష్ట్ర పోలీసులు, ఇటు కర్ణాటక సిట్టు ఇద్దరు ఇన్వెస్టిగేట్ చేసి ఇద్దరు కూడా అతను చెప్తోందంత ఫేక్ అని తేల్చారు. వైరల్ కావడం కోసం అతను నాటకం ఆడాడు, అంతకు మించి మరేం లేదని చెప్తున్నాడు. బట్ ఇప్పటికి కూడా అతను మాత్రం ఇది జరిగింది నిజమని చెప్తున్నాడు. ఏది నిజమన్నది జనం అయితే ఏదో జరిగే ఉండొచ్చు, కాంగ్రెస్ వాళ్ళేమో అది బీజేపీ వాళ్ళ డబ్బులని, బీజేపీ వాళ్ళని కాంగ్రెస్ డబ్బులని అనుకోవడం మాత్రం కొనసాగుతూ ఉంది.